నేను కోల్కతాలో ఉన్నాను. రెండో దశకు ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఈ ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరు ఉదయాన్నే తమ ఓటు వేశారు. మేడం, మీ పేరేంటి? మీ పేరేంటి? అనితా షేత్. మీది మేడం? అదితి శ్రోమణి. మీది? సరళ మిశ్రా. అదితి గారు, ఏ పార్టీ గిట్టి పేరు చెప్పకుండా నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు పెద్ద ఇష్యూ ఏంటి? శాంతి కావాలి, ఇంకేమీ వద్దు. అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఇదే. శాంతి కావాలి. నేను బెంగాలీని. బెంగాలీ? అవును, నేను బెంగాలీలా మాట్లాడుతున్నాను. ఈ హింస కొట్లాటలు, ప్రపంచమంతటా జరుగుతున్న ఈ హింస కొట్లాటలు, ఇది ఆగాల్సిన అవసరం ఉంది. ఇండియాలోనూ అవసరం, నా రాష్ట్రాల్లోనూ అవసరం, నా ఇంట్లోనూ అవసరం. సరే, మీరు శాంతి అన్నప్పుడు మేడం, గడిచిన కొన్ని సంవత్సరాలుగా వాతావరణం శాంతియుతంగా లేదా అని మీకు అనిపిస్తుందా? అది రెండూ కలగలిపిన విషయం. సరే, కాబట్టి అన్ని విధాలా అంతా చక్కబడాలి. పారిశుద్ధ్య వ్యవస్థ కూడా కొంచెం బాగుండాలి. రహదారులు, దారులు చాలా మురికిగా ఉన్నాయి. మన బాధ్యత కూడా ఉంది, పౌరుల బాధ్యత కూడా ఉంది, మరియు ప్రభుత్వ బాధ్యత అయితే ఉంది కదా. సరే, ఇవన్నీ చక్కబడితే చాలా బాగుంటుంది. అయితే మీరు నివసించే లొకాలిటీలో అక్కడి శుభ్రత ఏర్పాట్లు మీకు? శుభ్రం చేయడానికైతే రోజు వస్తారు, కానీ మురికిగానే ఉంటుంది. బయటికి వెళ్ళాలనిపించదు. అందుకే కొంచెం బాగుపడితే బాగుంటుంది. అలాంటి వ్యవస్థ జరగాలి. సరే, ఉదాహరణకి ఇండోర్ లాంటి వాటికి ఎంత పేరుంది? అది మనకంటే చాలా చిన్నది. కోల్కతా కంటే ఇండోర్ చాలా చిన్నది. కానీ విషయం ఏంటంటే అక్కడ అంత శుభ్రత, ఇక్కడ ఇంత మురికి ఎందుకుందో అర్థం కావటం లేదు. మీ ఈ సమస్యలన్నీ నాయకులు క్యాంపెయిన్లో ప్రతిబింబించాయని మీకు అనిపిస్తుందా లేదా అనిపిస్తలేదంచలేదా? నాయకులు ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా కనిపించడం లేదు, ఏమైనా జరిగిందని కనిపించడం లేదు. మ్యామ్, మీకోసం వాట్స్ బీన్ ద బిగ్ ఇష్యూ ఫర్ యూ ఇన్ ద ఎలక్షన్ వితౌట్ నేమింగ్ ఎనీ పార్టీస్? మీకు అన్నింటికంటే పెద్ద సమస్య ఏంటి? ఒక శాంతి కావాలి. నేను కూడా ఇదే మాట చెప్తాను. ఇన్ని విభేదాలు సృష్టించబడ్డాయి కదా, వీళ్ళు వాళ్ళని సహించలేరు, వాళ్ళు వీళ్ళని సహించలేరు. ఇది ముందే ఆగిపోవాలి కదా, అన్నీ సర్దుకుపోవాలి. ఇప్పుడు ఎవరు సర్దుకుపోలేకపోతున్నారు? వాళ్ళకి 4 అంతస్తులు ఇల్లుంది, మరి నాకెందుకు 4 అంతస్తులు ఇల్లు లేదు? నేను 5 అంతస్తులు కడతాను. ఈ కాంపిటీషన్ ఆరోగ్యకరమైన కాంపిటీషన్ కాదు. ఆరోగ్యకరమైన కాంపిటీషన్ ఉంటుంది కదా, అక్కడ చదువుకొని పెద్దవాళ్ళైతే ఉద్యోగం కూడా దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. చదువుకోను, రోజంతా తిరుగుతాను. దీనివల్ల సమాజంలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? లేదు. ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది. సొంత మనసు వికసించినప్పుడు, వివేకం రానప్పుడు ప్రభుత్వం ఏమీ చేయలేదు. ముందుగా తనని తాను సరి చేసుకోవాలి. మాతోనే కదా ప్రభుత్వము, అవునా? ఖచ్చితంగా. అందుకే మీరందరూ ఉదయాన్నే ఓట్ చేయడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. అవును, అందుకే కదా ఓటు వేయడానికి వస్తాము. ప్రజలందరితోనే కదా ప్రభుత్వం ఏమీ ఒంటరిగా వేరే వ్యక్తి కాదు కదా. నేనిప్పుడు ఎలా ఉన్నానో, నేను కూడా ప్రభుత్వంలోకి వెళ్తే నేను ఇలాగే ఉంటాను, అంతే కదా. బహుశా ఇదే ప్రజాస్వామ్యం యొక్క అందం కాబోలు. ఈ ప్రజలందరూ ఉదయాన్నే తమ ఓటు వేయటానికి రావటం మరియు వారితో మాట్లాడటం చాలా ఆసక్తికరంగా ఉంది.